ఈరోజేమో హైదరాబాద్‌లో ఒక ఛానెల్ ఓపెన్ చేశారు. ఏంటి ఇవన్నీ చేయడానికి రీజన్ ఏంటంటే ఏమంటారు? అంటే ఇప్పుడు 'జెన్‌జీ స్పీక్స్' అనే ఛానల్ అంటే ఇదొక డిజిటల్ మీడియా హౌస్ అనేది స్టార్ట్ జేసినాము. ఖచ్చితంగా అంటే ఇప్పుడున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం కవర్ జేస్తుంది? మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆ సెలబ్రిటీకి, ఈ సెలబ్రిటీకి ఏం జరుగుతుంది? అవి ఇవి కవర్ జేస్తుంది. కాబట్టి ఒక ఆల్టర్‌నేటివ్ వాయిస్ ఉండాలి. మాకు మేము మేము జేసే ఉద్యమాల్లో, మేము పాల్గొంటున్న ఉద్యమాల్లో ఎక్కడెక్కడైతే ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయో వాటికి ఒక గొంతుక అనేది ఉండాలి కాబట్టి ఈరోజు 'జెన్‌జీ స్పీక్స్' అనే ఈ ఛానల్‌ని మేము లాంచ్ చేసినాము. ఖచ్చితంగా దీంట్లో ఫ్రీక్వెంట్‌గా మాకు ఆల్రెడీ భారీ స్థాయిలో టీమ్ ఉంది. అండ్ నేషనల్ నెట్వర్క్ ఇది. ఢిల్లీ నుంచి, జమ్మూ నుంచి, అస్సాం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరము ఈ ఛానల్‌ని రన్ చేయబోతున్నాము. అండ్ మేము ఫ్రీక్వెంట్‌గా చాలా ఇష్యూస్‌ని అడ్రెస్ చేయబోతున్నాం దీంట్లో. అంటే ఇది కూడా కాక్రోచ్ పార్టీ తరపు నుంచేనా చేసేది? లేదు. కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక ప్రెషర్ గ్రూప్. ఆ ప్రెషర్ గ్రూప్ వాళ్ళ సిస్టమ్స్ వాళ్ళకున్నాయి. వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ అదంతా. ఈ 'జెన్‌జీ స్పీక్స్' అనేది ఎస్పెషల్లీ దీన్ని స్టార్ట్ చేయడంలో నేను గానీ, ఆరుణ్య గానీ, విత్ విఠలన్న సపోర్ట్, అన్సర్ గానీ మేమందరము, అన్మోలోహిరి, ఇంకా ప్రీతం అని ఇట్లా మేము దేశవ్యాప్తంగా కొంతమంది యూత్ ఉన్నాము. ఎవరైతే పర్యావరణం మరియు సామాజిక న్యాయం గురించి ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నామో మేము ఇన్‌ఫాక్ట్ ఇదే అంటే ఈ నేమ్‌తోని కాకుండా మేము ఒక 2 ఇయర్స్ నుంచి ఆలోచిస్తున్నాము ఇట్లాంటిది ఒకటి బిల్డ్ చేయాలని. కానీ ఏదన్నా బిల్డ్ చేయాలంటే చాలా బ్రెయిన్ స్టార్మింగ్ అవసరం కదా! బ్రెయిన్ స్టార్మింగ్‌తో పాటు ఆ కెపాసిటీస్ ఉండాలి. మేము ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటాం. ప్రజల ఇష్యూస్ గురించి ఎప్పుడు ఆ బ్రీతింగ్ స్పేస్ దొరకలేదు. కానీ ఎప్పుడైతే కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా విద్యార్థి సంఘాల ఆర్గనైజేషన్ ప్రొటెస్ట్ అయిపోగానే మా ముఖ్యమైన ఇంటెన్షన్ ఇట్లాంటి ఒక ఛానల్ బిల్డ్ చేయాలని చెప్పి, ఇట్లాంటి ఒక డిజిటల్ మీడియా వాయిస్ బిల్డ్ చేయాలని చెప్పి అట్లా ప్రియారిటీ తీసుకొని, టైం తీసుకొని అందరితోని చర్చించి ఈరోజు టీ హబ్‌లో పెట్టినాము. ఖచ్చితంగా డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు బీ అ వెరీ ఇంపాక్ట్‌ఫుల్ వాయిస్. నాట్ జస్ట్ ఫర్ ఇండియా, ఫర్ అ గ్లోబల్ అవుట్‌కమ్. ఎందుకంటే సౌత్ ఏషియాలో ఇప్పుడు ఎటువంటి డెవలప్‌మెంట్స్ జరుగుతున్నాయి, సౌత్ ఏషియా ఎట్లాంటి క్లైమేట్ క్రైసిస్ వల్ల ఎట్లాంటి ఇంపాక్ట్స్ చూస్తుంది, వాటికి సంబంధించి ఒక గ్లోబల్ అవుట్‌రీచ్‌తోని, గ్లోబల్ పర్స్పెక్టివ్‌తోని ఈ ఛానల్ అనేది ముందుకు పోబోతుంది. కానీ ఇప్పుడు మీరు ఇన్ని చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఒకటి బాగా వైరల్ అవుతుంది. మరి మీరు విన్నారో లేదో తెలీదు. మీ జడ్జెస్ అందరి మీద ఇప్పుడు మీరు ఇన్ని ఛానల్స్ పెడుతున్నారు. మీ అందరి మీద మీరు ఎక్కడికక్కడ మీటింగ్స్ పెడుతున్నారు. మీ అందరికి కూడా అపోజిషన్ సపోర్ట్ ఉంది. అపోజిషన్ వాళ్ళే మీకు డబ్బులు ఇస్తున్నారు. ప్యాకేజ్ ఇచ్చి మీకు మిగతా ఇవన్నీ చేపిస్తున్నారని సోషల్ మీడియాలో వినిపిస్తుంది. దీనికి ఇప్పుడు మాకు ప్యాకేజ్ ఇచ్చే దమ్ము ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు నేను క్లియర్‌గా కాల్ ఇస్తున్నా. బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రజలకి ద్రోహం చేసిర్రు కాబట్టి బీఆర్ఎస్ పార్టీని కూల్చడంలో మా అందరి రోల్ ఉంది. మేము బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకము. నేను పర్సనలీ ఇంకా క్లైమేట్ ఫ్రెండ్ తెలంగాణ ఎవరైతే పర్యావరణాన్ని డ్యామేజ్ చేస్తుందో, ఏ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పర్యావరణం డ్యామేజ్ అవుతుందో, ఏ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సోషల్ జస్టిస్ స్ట్రెంథన్ కాదో అన్ని పార్టీలకు వ్యతిరేకము. గతంలో బీఆర్ఎస్ ఉండే దాని మీద కొట్లాడినాము. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది దాని మీద కొట్లాడుతున్నాము. కేంద్రంలో బీజేపీ ఉంది దాని మీద కొట్లాడుతున్నాము. వేరే రాష్ట్రంలో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. అక్కడ పర్యావరణానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. అక్కడ కొట్లాడుతున్న వాళ్ళకి మా సమర్థన ఉంది, మా సొలిడారిటీ ఉంది. జార్ఖండ్లో విద్యార్థులు ఉద్యమం చేసిండ్రు, వాళ్ళకి మా సంఘీభావం ఉంది. మేము పార్టీల రాజకీయానికి స్థీమితమయ్యే వాళ్ళం కాదు. పార్టీల కంటే పెద్ద రాజకీయం మేము ఈరోజు చేస్తున్నాం. మా రాజకీయాలు ప్రజా రాజకీయాలు, ప్రజల న్యాయం కోసం రాజకీయాలు. ఏ పార్టీ ఫండ్ చేస్తుంది? ఏదన్నా పార్టీ దగ్గర దమ్ముందా? కళ్ళలో కళ్ళు పెట్టి చూసే దమ్ముందా ఏదన్నా పార్టీ దగ్గర? మా దగ్గర అన్ని పార్టీలకి వ్యతిరేకంగా కొట్లాడతాము. ఏ పార్టీలు అయితే అన్యాయం చేస్తుంటే ఆ పార్టీలకి చంప పగిలేటట్టు జవాబు కూడా చెప్తాం. మరో క్వశ్చన్ అడుగుతున్నా. ఇది నేను ఒక కామెంట్ కింద చూసాను. మీ వీడియోకి ఒక కామెంట్ కింద చూసాను. ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ అంటేనే యుద్ధాలకి ప్రతిరూపం. తెలంగాణ ఎంత కొట్లాడి తెచ్చుకున్నారు. మరి ఇంతమంది మీరు ఇంతలా చేస్తున్నారు. అక్కడ ఢిల్లీ అంటే భారతదేశం ఆ చివరికి వెళ్ళి మీరు పోట్లాడుతున్నారు. ఇక్కడ తెలంగాణ అంటే తెలంగాణకి వెళ్తున్నారు. తమిళనాడు అంటే తమిళనాడుకి కూడా వెళ్తున్నారు. ఇవన్నీ తిరగడానికి మీకు పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయని కూడా అడుగుతున్నారు. అంటే ఎవరు వెనకాల లేకుండానే ట్రావెల్ డబ్బులు, ఇటువంటి మీటింగ్స్ ఇవన్నీ పెడుతున్నారని కూడా ఇప్పుడు ఒకటి ఏంది, సరే ఈరోజు రుచిత ఆశా కమల్కి పేరు వచ్చింది, ఫుల్ నేమ్ వచ్చింది కాబట్టి ఈరోజు రుచిత ఆశా కమల్కి ఫుల్ పైసలు వస్తున్నాయి, ఫండింగ్ వస్తున్నాయి అని అంటున్నారు. వాస్తవానికి నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేసింది 5 ఇయర్స్ బ్యాక్. 5 ఇయర్స్ బ్యాక్ కేరళకు వెళ్ళి ఒక పబ్లిక్ స్పీచ్లో వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది. ఇంటెన్షన్ ఉంటే ట్రావెల్ అనేది దానికి ఆటోమేటికలీ ఐ హ్యావ్ మై ఓన్ ఎక్స్పీరియన్సెస్ ట్రావెలింగ్ ఇన్ జనరల్ కంపార్ట్మెంట్. ఎందుకంటే పేరెంట్స్ కూడా అన్ని టైమ్స్లో సపోర్ట్ చేయరు కదా. వాళ్ళు కూడా స్లోగా వాళ్ళు కూడా ఇంకేం చేస్తామనే సపోర్ట్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసారు వాళ్ళు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మాకు ట్రావెల్ కానీ ఇవన్నీ కానీ అంటే దేర్ ఇస్ నో ఫండింగ్ సిస్టమ్.
మేము ఎందుకు ఫండింగ్ తీసుకుంటాం ఫస్ట్? మాకు అవసరం ఏముంది? మేము చదువుకున్న యువత పని చేస్తున్నాము. ప్యారలీ ఐ టీచ్ ఇన్ స్కూల్స్. నేను దగ్గర దగ్గర 30 స్కూళ్ళల్లో ప్రతి సంవత్సరం టీచ్ చేస్తా క్లైమేట్ చేంజ్ గురించి. నన్ను ఎన్జిఓస్ పిలుస్తాయి, క్లైమేట్ జస్టిస్ గురించి ఇన్పుట్స్ అడుగుతాయి. నేను ఎన్జిఓస్కి టీచ్ చేస్తా, స్కూల్స్కి టీచ్ చేస్తా, కాలేజెస్కి టీచ్ చేస్తా. ఇట్లా రకరకాల మీడియమ్స్ ఉంటాయి నాకు ఎర్న్ చేయడానికి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు ఫండ్ చేసేది గవర్నమెంట్ స్కూల్స్లోనే నేను టీచ్ చేస్తా కాబట్టి గవర్నమెంటే నన్ను ఫండ్ చేస్తుంది. అంటే మళ్ళీ దానికి ఒకటి రేవంత్ రెడ్డి ఫండ్ చేస్తున్నాడు అని అంటారు. రేవంత్ రెడ్డి మీద ఎంత కొట్లాడుతారో మీకు తెలుసు. సో వాళ్ళకి ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. తెలంగాణలో క్లైమేట్ చేంజ్ గురించి క్లియర్గా కమ్యూనికేట్ చేసే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేసినా మనల్ని వాళ్ళు తీసుకొచ్చి స్కూల్లో పాఠాలు చెప్పియండి. బ్రో లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, తెలంగాణ కోసం ముఖ్యంగా. తెలంగాణ వచ్చి సుమారుగా 12 ఏళ్ళు అవుతుంది, 2014లో వచ్చింది. దాని ముందు కేసీఆర్ గారు కొట్లాడారు, అంతకుముందు ఇంకెవరో, ఇప్పుడు మళ్ళీ మీరు. అంటే మీ తర్వాత తరం కూడా ఇలా కొట్లాడమేనా? తెలంగాణ అంటే యూత్ అంటే ఒక కొట్లాడడానికి ప్రతిసారి గతంలోనేమో రాష్ట్రం కోసం, ఇప్పుడేమో విద్యార్థుల కోసం, రేపొద్దున మరో దానికోసం. ఏంటి దీనికి ఫుల్ స్టాప్ ఏమైనా ఉంటుందంటారు? మీరు తెలంగాణ అని అన్నారు. కొట్లాట అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే అన్యాయం ఉంటుందో ఆడ జరుగుతుంది. అండ్ ఇది స్ట్రగుల్ విల్ హ్యాపెన్ ఆల్వేస్. కొట్లాట అనేది ఎప్పటి వరకు కొట్లాట ఎగ్జిస్ట్ అవుతుంది. ఎప్పటి వరకు అయితే మానవత్వం ఉంటుందో అప్పటి వరకు ఈ కొట్లాట అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ప్రకృతిలో కూడా కొట్లాట ఉంటుంది. ఈవెన్ ఇన్ నేచర్, ఈవెన్ ఇన్ యానిమల్స్ స్ట్రగుల్ విల్ ఎగ్జిస్ట్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారంటే యు ఆర్ సీయింగ్ యూత్ ఆన్ రోడ్స్. ఇప్పుడు ఏ యువత అయితే జాబ్లు కొట్టి, ఏ యువత అయితే వాళ్ళ ఫ్యామిలీస్ని చూసుకోవాలో ఆ యువత రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు ఈరోజు దిల్సుఖ్ నగర్లో. దీనికి చెక్మేట్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఐఎమ్ డెఫినెట్లీ గ్యారంటీ, ఒకవేళ తెలంగాణలో ఉన్న యువత కనుక యునైట్ అయితే, తెలంగాణలో ఉన్న యువత ఈ ఒక్కసారి యునైట్ అయ్యి జస్టిస్ థింకింగ్తో, అంటే న్యాయం కోసం కొట్లాడితే కేసీఆర్ని సీఎం చేయాలి, ఆ మల్లయ్యని సీఎం చేయాలి, ఈయనని సీఎం చేయాలని కాకుండా నిజంగా మా హక్కుల కోసం మేము కొట్లాడితే ఖచ్చితంగా ఒక ఎండ్ పాయింట్కి అయితే వస్తుంది ఈ కొట్లాట అనేది. ఖచ్చితంగా ఉంది. అందుకోసమనే కదా నేను ఈడ నిల్చుంది, మేమందరం ఈడ నిల్చుంది. ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది. ఆ రోజు రావడం కోసమే మేము ఈరోజు ఇక్కడ నిల్చొని ఉన్నాం. ఖచ్చితంగా మేము ఆస్పైర్ చేస్తున్న వరల్డ్ వస్తుందో రాదో మాకు తెలియదు. మేము అనుకుంటున్న ప్రపంచం నిర్మించగలుగుతామో లేదో మాకు తెలియదు. మేము ఆ ప్రపంచంలో జీవించగలుగుతామో లేదో మాకు తెలియదు. ఆ రాష్ట్రంలో మేము జీవించగలుగుతామో లేదో మాకు తెలియదు. కానీ ఊపిరున్నంత వరకు ఒక మంచి ప్రపంచం కోసం, ఊపిరున్నంత వరకు ఒక మంచి రాష్ట్రం కోసం కొట్లాడతాం అంతే. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సీఎం అయ్యాడు. ఆ తర్వాత ఒక 2.5 ఏళ్ళు వెనక్కి వెళ్తే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. గతంలో కేసీఆర్ స్టూడెంట్స్కి అన్యాయం చేశారు, ఇంకా చదువుకున్న విద్యార్థులు ఇంకా రోడ్డు మీద పడుకుంటున్నారని రేవంత్ రెడ్డిని ఎక్కించారు సీఎం పదవిలోకి. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డికి వ్యతిరేకం అయ్యారు. మరి నెక్స్ట్ ఎన్నికలు వస్తున్నాయి కదా ఇంకా 2029లో, అప్పటి వరకు మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? నేను ఈ ప్రశ్న ఎవరిని అడగాలనుకుంటున్నా అంటే ఈ తెలంగాణలో ఉన్న బుద్ధిజీవులు, ఈ తెలంగాణలో ఉన్న ఇంటలెక్చువల్స్ని ఐ వాంట్ టు గివ్ అ క్లియర్ కాల్ అండ్ మెసేజ్. వాట్ ఈస్ ద ఇంటలెక్చువల్స్ ఆఫ్ తెలంగాణ డూయింగ్? సివిల్ సొసైటీ తెలంగాణ నిర్మాణంలో ప్రాణాలు కోల్పోయినా, తమ జీవితాలని కోల్పోయిన తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడున్నారు? తెలంగాణ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాడుతున్న సివిల్ సొసైటీ యాక్టివిస్ట్, పౌర సమాజం ఎక్కడ పోయింది? మరొక ఆల్టర్నేటివ్ ఎవరు ఇవ్వాలి? ప్రజలే ఆల్టర్నేటివ్ ఇవ్వాలా? ప్రజలకే వదిలేద్దామా? అనార్కీ తీసుకొద్దామా? లేకపోతే ఒక డైరెక్షన్? ఈ రెస్పాన్సిబిలిటీ ఫర్ అన్ ఆల్టర్నేటివ్ ఈజ్ అమాంగ్ ద సివిల్ సొసైటీ, ఈజ్ అమాంగ్ ద ఇంటలెక్చువల్స్ ఆఫ్ తెలంగాణ. కాబట్టి నేనైతే మీరు అన్న ప్రశ్ననే నాకు కూడా ఉంది. ఒక ఆల్టర్నేటివ్ రావాలి. ఇప్పుడు నేను ఓట్లో నమ్మే వ్యక్తిని, డెమోక్రసీ భారతదేశము నిర్మించిన ఎన్నికల్లో నమ్మే వ్యక్తిని నేను ఎవరికి ఓటేయాలి? ఇప్పుడు ఎట్ ది ఎండ్ నేను ఎలక్షన్స్ని బాయ్కాట్ చేయట్లేదు కదా, నేను ఓటేయాలి కదా. మరి నేను ఎవరికి వేయాలి? ఈ ప్రశ్న నేను ప్రజలను అడగాలని అనుకుంటున్నాను. ఈ ప్రశ్న నేను పౌర సమాజాన్ని అడగాలని అనుకుంటున్నాను. నేను ఒక యువతగా, నేను ఒక ప్రజా ఉద్యమాల్లో ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యక్తిగా మీరు చెప్పండి, ఇన్ని రోజుల నుంచి ప్రజా సమస్యల గురించి కొట్లాడుతున్నాం. మరి నా ఓటింగ్ చాయిస్ ఎవరికి ఉండాలి? బీఆర్ఎస్కి ఉండాలా? ఏదైతే ప్రజలను మోసం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంలో మా భాగస్వామ్యం ఉంది, తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాధించినామని చెప్పి అధికారంలోకి వచ్చి అదే తెలంగాణ ప్రజల డబ్బుని దోచిన బీఆర్ఎస్ కోటేయాలా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల నుంచి పేపర్లు లీక్ అవుతున్నాయంటే అది ఎవరి వల్ల? ఈ వ్యవస్థను నిర్మించింది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇన్ని సంవత్సరాల నుంచి, 50కి పైగా సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ఈ భారతదేశాన్ని పాలించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? మరి వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ లేదా? ఇట్లా నా క్వశ్చన్ ప్రజలకి,
మీరు చెప్పండి ఆల్టర్నేటివ్ ఎవరు? పౌర సమాజం చెప్పాలి ఆల్టర్నేటివ్ ఎవరు? నేను ఓటు ఎవరికి వేయాలి? ఒక ప్రజా ఉద్యమాల్లో ఉన్న వ్యక్తిగా, ప్రజలకి న్యాయం జరగాలని అనుకుంటున్న వ్యక్తిగా ఎవరికి వేయాలి ఓటు? ఈ ప్రశ్న ప్రజల దగ్గర ఉంది, పౌర సమాజం దగ్గర ఉంది. బాల్ నా దగ్గర లేదు, బంతి ప్రజల దగ్గర ఉంది. జనరలీ జంజీ స్పీక్స్ అనేది మనం వీఆర్ ఫైటింగ్ ఫర్ సోషల్ కాజ్. ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులు ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి చేంజ్ కావాలి. ఎక్కడైనా కూడా నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. నేటి యువతే రేపటి దేశ నిర్మాతలు. ఆ దేశ నిర్మాణంలో ఎంతవరకు మనం స్ట్రాంగ్గా నిలబడగలుగుతున్నాం. ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా లేని పక్షాన అసలు బిల్డింగే నిలబడదు. అదేవిధంగా రేపటి పౌరుల కోసం, రేపటి భవిష్యత్తు కోసం దేశ నిర్మాణంలో మా వంతుగా మేము పాత్ర పోషించడానికి జెన్జీ స్పీక్స్ అని ఒక ప్రోగ్రాం ద్వారా, ఒక ఛానల్ ద్వారా ముందుకొస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఒక్క అంశం, దేశంలో సమకాలీన ప్రక్షాళన జరగాల్సిన ప్రతి ఒక్క అంశం మీద మేము దృష్టి సారిస్తాం. అది ఏదైనా కానీ, ముఖ్యంగా ఎడ్యుకేషన్ అయినా కానీ, ఎన్విరాన్మెంటే కానీ, సోషల్ కాజ్ కోసమైనా కానీ, హ్యూమన్ రైట్స్ అయినా, ఏ కాజ్ అయినా మేము ముందుకొచ్చి మా గొంతు విప్పుతాం. గలం విప్పంది ఏది జరగదు. తెలంగాణ అంటే ఉద్యమాలకు పోరు గడ్డ. ఈ గడ్డ మీద ఈ జెన్జీ స్పీక్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్తోని దీన్ని మనం ముందుకు తీసుకుపోవడానికి విఠలన్న ఎంతో కృషి చేసి ఈరోజు టీ హబ్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతోమంది డిగ్నిటరీస్ వచ్చారు ఇక్కడ. అందరికీ కూడా వారి యొక్క మేధో శక్తిని మా యొక్క స్వయం కృషితోని కలిపి మన జనరేషన్ని, నెక్స్ట్ దేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఒక మంచి లీగల్గా కానీ ఏ విధమైన ఫ్రేమ్వర్క్స్ అయినా చేయడానికి మేము ముందుండి నడిపిస్తాం.